ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందులో టాలీవుడ్ అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. అసోంటిది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా, బాలయ్య బాబుది డాకు మహారాజు, వెంకీ మామది సంక్రాంతికి వస్తున్నాం. ఇన్ని సినిమాల పోటీలుంటే అస్సలైన సంక్రాంతి చూపిస్తా అని ఎంట్రీ ఇస్తుండు మన పుష్పరాజు. అగో ఇప్పుడు బన్నీది మళ్ళీ కొత్త సినిమా అంటారా? అదేంది మళ్ళా పుష్ప సినిమానే చూపిస్తుర్రు అంటారా? అవు మళ్ళా బన్నీ ఎంట్రీ ఇస్తుంది కూడా పుష్ప 2 తోనే. మరి దాంట్లో ఏముంది కొత్తగా అంటే ఏం లేదులా. ఇప్పుడు బాహుబలి రేంజ్ లో ఆడుతున్న పుష్ప 2ను మళ్ళా ఈ నెల 12న అంటే గేమ్ చేంజర్ విడుదలైన 2 రోజుల తర్వాతనే ఇంకో 20 నిమిషాలు పెంచి మళ్ళో పారి రిలీజ్ చేయనికే రెడీ అయ్యిర్రు. మరి ఇది బన్నీ సుకుమార్ ఆలోచనో లేక మేకర్స్ ఆలోచనో గాని పుష్ప 2 రిలీజ్ తోని అన్ని సినిమాలకు భయం పట్టుకుంది. అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్రభావం గేమ్ చేంజర్ మీద ఎక్కువ పడేటట్టు కోరుతుందని మాట్లాడుకుంటుర్రు. మొన్నటిదాకా అల్లు వర్సెస్ మెగాలొల్లికి పరద పడ్డది అనుకునే లోపే ఈ సినిమాతోని తమ్ముడే సినిమానే అని రిలీజ్ చేస్తుండేసరికి అబ్బా సాయిరామ్ మళ్ళా షురు అయింద్రా లొల్లి అని గుసగుసలు పెడుతుర్రు ఇరు వర్గాల ఫ్యాన్స్. ఇక స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి వస్తున్న బన్నీ, ఎన్నో ఆశలతో వస్తున్న చెర్రీ, ఇద్దరిట్లలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. ఏమంటారు?